దక్కించుకోవడానికి వస్తాడు సార్. ఈ గడ్డ నరాన్ని అతడు తెంచేస్తాడు. ఆ నేల అసలైన యజమాని. చూడు కలికాల ప్రళయం దరిచరి నేడు కోపాకి గోళం చూడు కోటి వలయం పొంగెను చూడు కలికాల ప్రళయం దరిచరి నేడు కోపాకి గోళం. కున్నుంబరం తగలబడాలి. అక్కడ ఒక్కడు కూడా మిగిలి ఉండకూడదు. ఈరోజు తెల్లవారేలోపు వాళ్ళు ఈ అమాయకులందరినీ దారుణంగా చంపేస్తారు. రాయి రప్ప విసపు ముక్క ముళ్ళు ముద్దు కోడి త్రాచు. ఉపేంద్ర మల్పే ఉపేంద్ర. ఫైనల్గా ప్రతి మూవీ ప్రీ-రిలీజ్ కంప్లీట్ అయింది. ఇంకో 5 డేస్లో ఈ మూవీకి సంబంధించిన షూట్ కూడా కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ ఈ మూవీకి సంబంధించిన క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. ఈ మూవీ పైన హైప్ రోజు రోజు పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ నుంచి వచ్చిన ప్రతి కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందనే చెప్పొచ్చు. అలాగే ఈ మూవీలో రామ్ చరణ్ గారు మాస్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కూడా స్టార్ట్ చేయబోతున్నారు. మెయిన్గా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా రిలీజ్ అవబోతుంది. ఆ తర్వాత ఈ మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రాబోతుంది. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ అయింది. టీజర్ రిలీజ్ అయిన తర్వాత బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చిందనే చెప్పొచ్చు. ఆ తర్వాత ఈ మూవీకి సంబంధించిన నెక్స్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేస్తుంది. అలాగే ఈ మూవీలో జగపతి బాబు గారు ఇంపార్టెంట్ రోల్లో యాక్ట్ చేయబోతున్నారు. మెయిన్గా జగపతి బాబు గారికి రామ్ చరణ్ గారికి యాక్షన్ బ్లాక్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయి. అలాగే ఈ మూవీ స్టోరీని రిలీజ్ని బేస్ చేసుకొని బుచ్చిబాబు సన గారు డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ మూవీ పైన హైప్ రావడానికి కారణం మెయిన్గా బుచ్చిబాబు అలాగే రామ్ చరణ్ గారి కాంబినేషన్ అనే చెప్పొచ్చు. ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ గారు మ్యూజిక్ ఇవ్వబోతున్నారు. రీసెంట్గానే ఈ మూవీకి సంబంధించిన ఐటమ్ సాంగ్ షూట్ కూడా కంప్లీట్ అయింది. ఈ మూవీలో టోటల్గా 5 సాంగ్స్ ఉండబోతున్నాయి. 5 సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్ అవ్వబోతున్నాయి. ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.